హలో నమస్తే. ఇప్పుడు గుడిలో గుడికి వెళ్ళాలంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సిందే అని చెప్పి ఎక్కడో రూల్ పెట్టారంటండి ఒక గుడిలో. అందుకని ఆ గుడి యొక్క హెడ్, టెంపుల్ హెడ్, ఆయనకి కోపం వచ్చి ఒక రిక్వెస్ట్ చేశాడు గవర్నమెంట్కి. ఏమని? ఇదిగోండి, మా గుడికి వచ్చే వాళ్ళకి టికెట్ ద్వారా లోపలికి వచ్చే సిస్టమ్ వద్దు, ఫ్రీగా రానివ్వండి. ఇప్పుడు ఆ పూజారి మంచోడైతే కదా ఆ మాట అంటాడు. ఏమని? ఫ్రీగా రానివ్వండి, భక్తుల దగ్గర డబ్బులు తీసుకోవటం ఏంటి అని చెప్పి ఆయన ఒక అర్జీ పెట్టాడు గవర్నమెంట్కి. గవర్నమెంట్ పట్టించుకోవట్లేదట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అసలు పట్టించుకోవట్లేదని చెప్పి ఆయనే అన్నాడు, నేనేమంటలే. ఓకే, అది వినండి, ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి. అంటే నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే, కాస్ట్లీ డివోషన్ అయిపోయింది. ఇప్పుడు పేదలు ఉంటారండి, పేదలు ఆల్రెడీ గుడికి రావాలంటేనే వాళ్ళు ఛార్జ్ పెట్టుకొని గుడికి వెళ్ళాలి, అంతే కదా. ఛార్జ్ పెట్టుకొని గుడికి వెళ్ళాలి. సరే, గుడికి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఏదో ఒకటి ఉంటుంది కదండి. ఒక కొబ్బరికాయ తీసుకెళ్తారు, కొద్ది పలారం తీసుకెళ్తారు, అక్కడ ఒక ఖర్చు ఉండిద్ది. మళ్ళీ నువ్వు అక్కడ టికెట్ పెడతావు గుడికి వెళ్ళాలంటే. టికెట్ పెడితే అక్కడ మళ్ళీ టికెట్ కొనుక్కోవాలి. ఇదంతా కాస్ట్లీ వ్యవహారం అయిపోయింది. కాస్ట్లీ వ్యవహారం అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారు. ఆల్టర్నేటివ్ వెతుక్కోవడం అంటే ఇది పక్కన ఏదో వాళ్ళ ఇంటి పక్కన ఏదో ఒక చర్చ్ ఉందనుకోండి, అది ఫ్రీ, టికెట్ ఉండదు దానికి, ఫ్రీగా లోపలికి వెళ్తారు. కన్వర్షన్ జరిగింది, మళ్ళీ అదొక గొడవ. మీరు ఫ్రీగా గుడికి రానియాలి, ఫ్రీగానే ఇట్లాంటి కాస్ట్లీ వ్యవహారాలు ఎత్తేయాలి. టికెట్ కొనుక్కొని గుడికి వెళ్ళండి, ఇవన్నీ వ్యవహారాలు ఎత్తేయాలి. ఎత్తేసినప్పుడు ప్లస్ ఇది మా గుడి అంటే మా కులపోల గుడి, మీరు రాకూడదు, ఇవన్నీ లేనప్పుడు ఏం చేస్తారు? గుడికి వస్తారు. ఇది మా గుడి అండి, మీరు రాకూడదు, మీ గుడి మీరు కట్టుకోండి అన్నారనుకోండి, ఆ గుడి బదులు చర్చి కట్టుకుంటాడు. లేదంటే ఇదిగోండి ఈ గుడికి రావాలి, అదే తిరుపతికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి తిరుపతికి ఒక ఛార్జ్, మళ్ళీ అక్కడ టికెట్, లైను, ఇవన్నీ కూడా భరించి కన్వర్షన్స్ జరుగుతున్నప్పుడు కొద్దిగా స్లోగా మార్చుకొని పేదలకు అనుగుణంగా గుడుల యొక్క వ్యవహారం కూడా మారిస్తే సరిపోయింది కదా. ప్రైవేట్ కాలేజీలో ఫీజు కట్టలేనప్పుడు గవర్నమెంట్ అన్నింటిలో కన్సెషన్ ఇస్తుంది కదా ఎస్సీ ఎస్టీలకి. స్కూల్లో ఫీజు కట్టలేడు, ఇదిగోండి అమ్మఒడి ప్రోగ్రాము, లేదంటే చంద్రన్న కానుక, ఏవి ఉన్నాయి కదండి చాలా ప్రోగ్రామ్స్. తల్లికి వందనం ప్రోగ్రామ్ తోటి గవర్నమెంట్ స్కీమ్ పెట్టి చదివిస్తుంది. ఎందుకు? అక్కడ ఫీజు కలెక్ట్ చేస్తున్నారని స్కీమ్ ఉంది అక్కడ. లేదు ఎగ్జామ్ ఫీజు, ఆర్ఆర్బీనో లేదా రైల్వే ఎగ్జాము, బ్యాంక్ ఎగ్జామ్ రాయాలి. ఎస్సీ ఎస్టీలకి తక్కువ ఉంటుంది ఫీజు కంపారిటివ్లీ అదర్స్. అక్కడ కన్సెషన్ ఉంది, అన్ని చోట్ల కన్సెషన్ ఉంది, రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి నెట్టుకొని పోతున్నారు. ఇక్కడ మీరు రిజర్వేషన్ ఇవ్వట్లేదు, మీరు ఇక్కడ కన్సెషన్ ఇవ్వట్లేదు, అందరికి ఛార్జ్ చేసిన టికెటే ఎస్సీ ఎస్టీలు కూడా ఛార్జ్ చేస్తారు. ఈ కాస్ట్లీ వ్యవహారం అయిపోయిందని చెప్పి మత మార్పిడి చేసుకుంటే అదొక గొడవ చేస్తుంటారే. ఏమి మహానుభావులారు, వినండి ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి. తిరుమలలోని హతిరాంజి మఠం ఆధ్వర్యంలో ఉండే ఈ వేణుగోపాల స్వామి ఆలయంలో టికెట్లు ఉంటేనే అక్కడ వేణుగోపాల స్వామి దర్శనం చేయించేది వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి అది తిరుమలలో వేణుగోపాల స్వామి గుడి అంట, అక్కడ టికెట్ ఉంటేనే లోపలికంట, లేకపోతే లేదట. షో టికెట్ అండ్ దెన్ యూ విజిట్ గాడ్. సో నవ్ గాడ్ బికమ్స్ కాస్ట్లీ అంటే ఫర్ పూర్ పీపుల్. డబ్బులున్న వాళ్ళకి పెద్ద ఇష్టం ఏముందిలేండి. మహా అయితే టికెట్ ఏమైనా వేల రూపాయలు ఏం పెట్టరు, నాకు తెలిసి 10 రూపాయలు 20 రూపాయలు పెట్టారు, 100 రూపాయలు పెట్టారో తెలీదు. బట్ టికెట్ ఇస్ అ టికెట్. పేదవాడికే 10 రూపాయలు కూడా కష్టమైపోయింది కదండి. ఇక్కడ ఆగమాచార్యకు సంబంధించిన ఒక స్వామి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు, విజయానంద స్వామి. వీళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం ఇదిగో ఇదంతా నేను తీసుకురాలేదు కదా, సాక్షి వాళ్ళు వీళ్ళేదో వీళ్ళు మాట్లాడుతున్నారు అనుకోకండి. నేను మాట్లాడతలేదు, సాక్షి కూడా మాట్లాడట్లేదు, ఆ గుడి హెడ్డే మాట్లాడుతున్నాడు దాని విషయం. అది సాక్షి వాళ్ళు కవర్ చేశారు. నాకు ఆ న్యూస్ నచ్చి మీకు చెప్తున్నాను, ఇది వినండి ఇలా చెప్తున్నారు. చెప్పండి. తిరుమలలో డబ్బు పెడితేనే అక్కడ స్వామివారి దర్శనం కలిగించే విధంగా ఇక్కడ భక్తుల్ని ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి నేడు మీరు వెలుగులోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి అక్కడ ఎలాంటి విషయాలు గమనించారు, ఏం జరుగుతుంది? నా పేరు విజయశంకర్ స్వామి, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి, తిరుపతి. ఈ సమాచారం 3 నెలల క్రితం ఉంది. 3 నెలల క్రితం నేను ఇల్లు వచ్చాను. తిరుపతిలో నేను
నెలలో ఒకసారి ప్రముఖ పుణ్యక్షేత్రాల అనువను తిరిగి వస్తుంటాను ఆ వెంకటేశ్వర స్వామి మీద భక్తితో. తిరుమల కొండపైన ధర్మో రక్షిత రక్షిత అనేది ప్రధానమైన సూత్రం. ఆ ధర్మానికి విరుద్ధంగా ఈరోజు ఎస్ఎస్ పట్టా ఎవరైనా కానీ నడపడం అనేది ఇది ధర్మో రక్షిత రక్షితానికి వ్యతిరేకమా కాదా అని మేము తెలియజేస్తున్నాం. మేము ప్రధానంగా కోరేది ఏంటంటే, ఎస్ఎస్ పట్ట ఏదో అన్నారు, నాకు దాని మీనింగ్ తెలియదు. బట్ ఈ ఇంట్రడక్షన్లో వాళ్ళు చెప్పారు కదా, టికెట్లు ఇచ్చి లోపలికి పంపిస్తున్నారని. మరి అయితే ధర్మానికి వ్యతిరేకమని అక్కడ టెంపుల్ హెడ్డే చెప్తున్నారు. ధర్మానికి వ్యతిరేకం డబ్బులు ఛార్జ్ చేయటం అనేది, ఎవరినైనా లోపలికి రానివ్వండి అని చెప్తున్నారు ఆయనే. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము. మేము కూడా అసలు నా ఉద్దేశం ఏంటంటే, అసలు గుడులన్నిటిల్లో కూడా ఈ టికెట్లు అనేవి క్యాన్సిల్ చేస్తే మంచిదని నా సలహా. అఫ్కోర్స్ అక్కడ ఏం జరుగుతుంది గవర్నమెంట్ ఉద్దేశం నాకు తెలియదు. టీటీడీ బోర్డు రన్నాలు ఎంప్లాయీస్ ఉంటారు, డబ్బులు జనరేట్ చేయాలని ఆ స్కీముల్లోకి నేను వెళ్ళదలుచుకోవాలి. ఓకే, నా సలహా ఏంటంటే అసలు గుడుల్లో ఇవన్నీ తీసేస్తే పేదవాళ్ళందరూ వచ్చేస్తారు కదా గుడుల్లోకి. డబ్బులు తీసేస్తే ఓకే, మీరు ఆ డబ్బులు తీసేయట్లేదు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు చర్చికి వెళ్ళారనుకోండి, బలవంతంగా ఇంతే డబ్బులు వేయాలని చర్చిలో ఎవరు చెప్పరండి. దశంభాగం అనేది ఒకటి ఉండిద్ది. ఆ దశంభాగం కూడా ఎవరు ఫోర్స్ చేయరు చర్చిలో. దశంభాగం అంటే అర్థం 10 రూపాయలు ఉన్నవాడు రూపాయే కదా వేయాలి దశంభాగం అంటే. 1000 రూపాయలు ఉన్నవాడు 100 రూపాయలే కదా వేయాలి. ఓకే, అలాగే పేదవాడికి కన్సెషన్ కింద లెక్క. 10 రూపాయలు ఉన్నవాడు 100 రూపాయలు వేయరని కన్సెషన్ కింద లెక్క. కాబట్టి అది ఫ్రీ, కంఫర్టబుల్గా ఉందని వాళ్ళు చాలామంది చర్చలకు వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ టికెట్ ఈక్వల్ పెడతారు కదా మీరు. ఆడ 10 రూపాయలు ఉన్నవాడికి ఒకటే టికెట్, 1,00,000 రూపాయలు ఉన్నవాడికి ఒకటే టికెట్ పెట్టి గుడిలోకి వెళ్ళండి అని చెప్తున్నారు మీరు. ఇది భక్తుల్ని కొద్దిగా తగ్గించింది కదా అని ఈ స్వామి గారి యొక్క అభిప్రాయం అయ్యి ఉండవచ్చు. సరే, ఆయన ఏమన్నారు వినండి. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దేశమంతా కూడా సనాతన ధర్మ విరోధులతో నేను పోరాడతాను, సనాతన ధర్మానికి ఎవరితో వ్యతిరేకం, సనాతన ధర్మం చాలా గొప్పదని చెప్తున్నాడు. మరి 1 సంవత్సరం నుంచి వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈ విధంగా జరుగుతూ ఉంటే టికెట్ లేని దర్శనం మేము అవ్వమంటే ఏ మాత్రం కూడా మాట్లాడకుండా ఉండడం సమంజసమైందని మేము ప్రశ్నిస్తున్నాం. కరెక్టే కదండి ఆయన చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పి సెక్యులరిస్టుల్ని, ఫేక్ సెక్యులరిస్టులు, ఎథిస్టులు, ఫేక్ ఏదో సూడో సెక్యులరిజము అని పక్క వాళ్ళ మీద పడతాం. ఎందుకండి మనకు సమస్యలు ఉన్నప్పుడు ఏం చెప్తున్నారు, మీకు సమస్యలు ఉన్నాయి. ఈయన వెళ్ళాడట, అన్ని ప్లేసులకు వెళ్ళాడట. అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా లెటర్ పెట్టి ఉంటాడు, ఇదిగోండి మా గుడిలో ఈ సమస్య ఉంది చూడండి అని. పట్టించుకోలేదని నేనంటే ఈయన అంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు మీరు పట్టించుకోకుండా పక్కవాడిని వదిలేసిన దగ్గర నుంచి సూడో సెక్యులరిస్టు, ఎథిస్టులు, వీళ్ళు ఎందుకు సార్ పక్క వాళ్ళ మీద మనకి ఎందుకు? ఇక్కడ ఒక సమస్యలు ఉన్నాయి. మీరు సనాతన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, సనాతన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయండి, మేము కూడా హెల్ప్ చేస్తాం మీ సనాతన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడానికి. దానికి ఇట్లాంటి సమస్యల మీద ఫోకస్ చేయండి, పక్క వాళ్ళ మీద కాదు. సెక్యులరిస్టుల్ని, ఎథిస్టుల్ని తిట్టడం అయ్యేందుకు సార్ మనకి? ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఏ అప్లికేషన్ ఇచ్చినా కానీ వాళ్ళు స్పందించడం లేదు. మన కాసిరెడ్డి నాయుడు గారిని కూల్చివేయాలని చూశారు. పెద్ద ఎత్తున అన్నమయ్య కళాక్షేత్రం ఉద్యమం చేస్తే ఆగిపోయింది. ఈరోజు సింహాచలంలో గోడలు కూల్చి చనిపోయారు, భక్తులు చనిపోయారు. తిరుపతిలోనే ఏ సమస్య మీద ముందస్తు వెళ్తే ఒక అప్లికేషన్ ఇచ్చే స్పందించే పరిస్థితి లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మేము అనేక లెటర్లు పెడితే స్పందించే పరిస్థితి లేదు ఎక్కడే గాని. కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము ఒకటే కోరుతున్నాం, నువ్వు సనాతన ధర్మంతో రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోం మేము. అది పెద్ద వార్నింగ్ పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే సనాతన ధర్మంతో రాజకీయం చేయొద్దా, సనాతన ధర్మాన్ని కాపాడు, సనాతన ధర్మంతో రాజకీయం చేయొద్దు, కాపాడని చెప్తున్నాడు స్వామి గారు. ఓకే, మీరేం చేయాలి? ఈయనకున్న ఒక సమస్యని సాల్వ్ చేయండి ఇమ్మీడియట్గా, వదిలేయండి. సూడో సెక్యులరిస్టుల గురించి, వాళ్ళు సెక్యులరిస్ట్ సూడో అయితే మీకు ఎందుకు, వదిలేయండి.
ఎథిస్ట్ దేవుణ్ణి నమ్మకపోతే మీకెందుకు వదిలేండి. తమిళనాడు పోయి ఎథిస్టులని సూడో సెక్యులరిస్టులని ఇవన్నీ ఎందుకంటే ఇక్కడ సమస్యలు ఉన్నాయి. మన సనాతన ధర్మానికి సంబంధించిన మన సహోదరులకు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి లెటర్లు పట్టుకొని మొత్తం తిరుగుతుంటే పట్టించుకోలేదు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆయన స్వామి గారు అడుగుతున్నారు. ఆయన సమస్యను తీర్చండి, తర్వాత మిగతా ఇది దేశంలో ఉన్న సమస్యలు తీరుద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.